చంద్రబాబు పవన్ ఇద్దరూ కలిసి అప్పట్లో నోటికొచ్చిన అబద్ధాల్ని ప్రజలపై రుద్దేశారు. వారసత్వ సంపదకు ముప్పు వాటిల్లుతోందంటూ గగ్గోలు పెట్టేశారు. అంతా నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నా కూడా అక్కడేదో ఘోరం జరిగిపోయిందంటూ నానా యాగీ చేసి నిజాలను ఎర్రమట్టిలో కప్పేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వారే అధికారం చెలాయిస్తున్నారు. ఇంకేముంది, నిబంధనల్ని గాలి కొదిలేసి మట్టి తవ్వకాలు జరుగుతున్నా ఏమో సార్ మాకు కనబడదు అన్నట్లుగా ఉంది ఇప్పుడు వారిద్దరి పరిస్థితి. దేశంలోని 29 భౌగోళిక వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తింపు పొందిన విశాఖ జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బల్ని పచ్చ మాఫియా మటాష్ చేస్తూ చెప్పేటందుకే నీతులున్నాయనే సామెతను గుర్తు చేస్తున్నారు. ఈ ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. విశాఖ జిల్లా భీమిలి మండలం సర్వే నెంబర్ 49లో నేరెళ్ల వలస గ్రామం ఉంది. సర్వే నెంబర్ 49/1లో మొత్తం 1067 ఎకరాలు ఉంది. ఇందులో 550 ఎకరాల్లో ఐఎన్ఎస్ కళింగ విస్తరించి ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్లి తమకు చెందిన స్థలమని కోర్టులో విజయం సాధించిన ఓ బిల్డింగ్ సొసైటీ పేరుతో 287 ఎకరాల భూములున్నాయి. ఈ రెండింటి మధ్యలో మొత్తం 262.92 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎర్రమట్టి దిబ్బలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని జియో హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. ఇవి కాకుండా పక్కనే ఉన్న కొత్త వలస గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 75, సర్వే నెంబర్ 86, 87లో సుమారు 80 ఎకరాల్లో 1982లో డి పట్టాలు ఇచ్చారు. ఈ ప్రాంతంలోనే లేఅవుట్ల అభివృద్ధిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టింది. అయితే కొత్త వలసలోని సర్వే నెంబర్ 86/1ని సబ్ డివిజన్ చేసి 86/3లో ఉన్న దాదాపు 148 అడుగుల మేర బఫర్ జోన్ గా గుర్తించి ఆ ప్రాంతాన్ని గత ప్రభుత్వం భౌగోళిక వారసత్వ సంపదగా విశాఖ పర్యాటక ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న ఎర్రమట్టి దిబ్బలకు భవిష్యత్తులోనూ ఎలాంటి ముప్పు రాకుండా చేసింది. భౌగోళిక వారసత్వ సంపదగా ఉన్న 262.92 ఎకరాల్ని సంరక్షిస్తూ ఎర్రమట్టి దిబ్బలకు ప్రత్యేక బఫర్ జోన్ ఏర్పాటు చేసి భూ సమీకరణ పూర్తి చేసింది. ల్యాండ్ డెవలప్మెంట్ ప్రక్రియ కూడా చేపట్టింది. కానీ అప్పట్లో పవన్, చంద్రబాబు ఈ అభివృద్ధి పనులపైన నానా యాగి చేసి ఎర్రమట్టి దిబ్బల్లో లేఅవుట్లు వేస్తున్నారని తెగ దుష్ప్రచారం చేశారు. తమ ప్రభుత్వం రాగానే ఈ పనులు ఆపేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే బఫర్ జోన్లోకి చొరబడి మరీ మట్టిని అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలనేవి పర్యాటక ప్రాంతాలే కాదు, ఒక భౌగోళిక వారసత్వ సంపదని అంటున్నారు. ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై సోమవారం నుంచి దాడులు జరుగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కమారు వెళ్ళి చూడండి ఎలాగున్నాయో, ఎలా తీసేశారో. దీని తాలూకా బౌండరీలు లేవు, దీని తాలూకా లెంగ్త్ లేదు, ఇది ఎవరిదని తెలీదు. ఏమీ లేకుండా అది ముందు ఇలాంటి వారసత్వం జియోలాజికల్ హెరిటేజ్ సైట్కి ఒక పెరిమీటర్ వాల్ ఉండాలి. ఆ తర్వాత ఎవరే చేసుకుంటే చేసుకోవచ్చు. బట్ అది లేకుండా ఎలాగండి తెలుస్తుంది? ఇంత పెద్ద కొండలాడిది ఎర్రమట్టి దిబ్బను తీసేయడం, ఇదే మన అందం, ఇదే మన వారసత్వం. అది తీసేస్తే బాగుండదు. నిజానికి నేరెళ్ల వలసలో భూ సమీకరణకు 2016లోనే తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధమైంది. అధికారంలో ఉన్నప్పుడు ఒప్పు అయిన అదే పూలింగ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం తప్పు అంటూ తప్పుడు ఆరోపణలు చేసింది. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రాగానే తూచనడం, పవన్ కూడా సైలెంట్ అవ్వడంపై పర్యావరణవేత్తలు విమర్శలు సంధిస్తున్నారు.